సన్ రైజర్స్ హైదరాబాద్ అండ్ ఢిల్లీ క్యాపిటల్స్ వాళ్ళ హోమ్ గేమ్. అండ్ ఈ సీజన్లో నేను వచ్చే వెన్యూకి ఇది ఒకటే గేమ్ కాబట్టి రొటీన్ రెగ్యులర్ వీడియో కాకుండా వ్లాగ్ చేసుకుందాం. నాతో పాటు మిమ్మల్ని కూడా ఈ మ్యాచ్కి తీసుకెళ్దాం అని ఫిక్స్ అయ్యా. అంటే ఆఫ్ కోర్స్ మ్యాచ్ అయిపోయిన తర్వాత ఇది పబ్లిష్ అవుతుంది అనుకోండి, బట్ ఏం చేస్తాం, ఒక రోజు వెన్యూకి వచ్చినప్పుడు ఐల్ ట్రై అండ్ గివ్ యూ రన్ త్రూ ఆఫ్ దట్. సో అది చేద్దాం. మరి ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది, డౌటే లేదు దాంట్లో. కొంచెం హ్యాపీసాడ్గా ఉంటుంది, కొంచెం స్ట్రక్చర్ ఉండదు, బట్ అడ్జస్ట్ అవ్వాలి, ఫ్లోలో ఫాలో అయిపోవాలి. అండ్ లెట్స్ గెట్ స్టార్టెడ్. వెల్కమ్ టు స్టంప్ టేల్స్. నా పేరు కౌశిక్ అండ్ ఇవాళ వ్లాగ్ ఫార్మాట్లో మనం ఇంటరాక్ట్ అవుదాం. ఓకే, ఎక్కడ నచ్చితే వ్లాగ్ లైక్ కొట్టి పెట్టండి, బికాజ్ అది నాకు అర్థమవుతుంది వ్లాగ్స్ ఎక్కువ కావాలి మీకు అని. అండ్ ఆఫ్ కోర్స్ స్టంప్ టేల్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి, దట్ విల్ హెల్ప్ us a lot. వెన్యూకి వెళ్తున్నా, వెరీ క్లోజ్ టు ది ఉప్పల్ స్టేడియం. కాసేపట్లో గ్రౌండ్ రీచ్ అవుతాను. వెన్యూ ఇస్ ఆల్వేస్ అమేజింగ్ బికాజ్ లైవ్ మ్యాచ్ చూసే అట్మాస్ఫియర్ అది వేరే. టీవీలో చూడడానికి చాలా బాగుంటుంది, ఇన్ ద సెన్స్ ఆఫ్ స్లో మోషన్ రీప్లేస్, మళ్ళీ చూడొచ్చు, షార్ట్ నచ్చింది మళ్ళీ చూడొచ్చు. కానీ లైవ్లో అటు తిరిగి లోపల షార్ట్ పోతే అయిపోయింది, అది మిస్ అవుతాం. బట్ అఫ్ కోర్స్ ద వైబ్ ఇస్ గ్రేట్, అవన్నీ బాగుంటాయి కాబట్టి ఐ ఆల్వేస్ లైక్ గోయింగ్ టు ది గ్రౌండ్ టు వాచ్ ది మ్యాచ్. జనరల్గా బెస్ట్ వే ఉప్పల్ స్టేడియం రావడానికి ఇస్తారు మెట్రో. స్టేడియం పక్కనే మెట్రో స్టేషన్, రైట్? అక్కడ దిగుతారు జనాలు. దిగంగానే వరుసగా జెర్సీలు అమ్ముతూ ఉంటారు. యూ కెన్ రైట్ అబౌట్ సీ దెమ్ నౌ. అదిగోండి కొంతమంది చూడొచ్చు, సమ్ ఆఫ్ ద సపోర్టర్స్ అయ్యా. అండ్ దిగంగానే అక్కడ కింద అవి చూసారా స్టాల్, జెర్సీలు అమ్ముతుంటారు అనమాట అక్కడ. ఇంక వరుసగా ఇదే పని, దట్స్ వాట్ దిల్ కీప్ డూయింగ్. భలే ఉంటుంది క్రౌడ్. 2 years బ్యాక్ వరకు అయితే ఎక్కువ క్లాస్ అండ్ టీషర్ట్స్ కనిపించేవి. టిపికలీ స్పెక్టేటర్స్ వెళ్ళే గేట్స్ వేరే ఉంటాయి, అండ్ పార్ట్ ఆఫ్ ద బ్రాడ్కాస్ట్ టీమ్ మేము ఉన్నదానికి మా ఎంట్రీ వేరేది ఉంటుంది. ఇది ఉంటే మాకు ఎంట్రీ ఉంది, రండి కూర్చోండి అన్న, టీ ఇవ్వండి. ఇది లేకపోతే మాకు ఎంట్రీ ఉండదు. అది ఇస్తేనే లోపలికి ఎంట్రీ, లేకపోతే దొబ్బమంటారు. యూజువలీ ఐ లవ్ ద వైబ్ ఆఫ్ కమింగ్ టు ద స్టేడియం. ఇందాక అన్నట్టుగా ఆ క్రౌడ్ మొత్తం అంతా ఉంటుంది, వాళ్ళు ఉన్నప్పుడు ఆ హంగామా గోల అదంతా వేరే ఉంటుంది అనమాట. ఐ ఆల్వేస్ లైక్ ఇంటరాక్టింగ్ విత్ హూఎవర్ సీస్ అండ్ కమ్స్ టు మీ అండ్ సేస్ హాయ్. ఐ లైక్ స్పెండింగ్ సమ్ టైమ్ విత్ దెమ్. టిపికలీ ఇట్స్ గ్రేట్ టు జనాలు ఎవరైతే ఇంత క్రికెట్ని ఇష్టపడతారో వాళ్ళకు కొంచెం దగ్గర ఛాన్స్ దొరికింది కాబట్టి ఎవర్ కమ్స్ అండ్ సేస్ హాయ్, ఐ లవ్ స్పెండింగ్ టైమ్ విత్ దెమ్. అండ్ యా, హోప్ఫుల్లీ వాళ్ళు కూడా అదే జరుగుతుంది. టికెట్ కావాలంటే వెళ్ళి అడగాలి, మాకు సంబంధం లేదు. సో అదనమాట మ్యాటర్, అలా జరుగుతుంటుంది. లైక్ ఐ సెడ్ ఇట్స్ లాట్ ఆఫ్ ఫన్. సారీ కొంచెం సౌండ్ ఎక్కువ అటు ఇటు వస్తుంటే జనరేటర్ పక్కన చేస్తున్నా. ఎడర్ మా బ్రో, నీదే పూజ చేంజ్ చేస్తా చేసుకో. సరిపోయింది. ఇది వరల్డ్ ఫీట్ కామెంటరీ, సారీ ఇంగ్లీష్ కామెంటరీ, అది జరుగుతుంది. జంపర్ మే బంపర్. అండ్ దిస్ ఫర్ నౌ ఇస్ వేర్ రీజనల్ కామెంటరీ ఇస్ గోయింగ్ టు హ్యాపెన్. అంటే అది మనం అన్నమాట. కానీ యోగంతో ఎట్లానే ఉంది, పార్ట్లీ క్లౌడీగా. కరెక్ట్. అయితే ఇప్పుడు తెలిసింది ఏంటంటే, బై ద వే గురుగారి తిథుల ప్రకారం పుట్టినరోజు అంట. తిథుల ప్రకారం, బట్ అసలు పుట్టినరోజు చేచేలు చిట్టి పాపాయి. But actually you share your birthday with Mr. Sachin Ramesh Tendulkar. Absolutely, it's an honor. Yeah. Big honor. సో ఇలా వచ్చిన తర్వాత ఫస్ట్ మాకు ఇట్లా పెయింట్లు వేస్తారనమాట. కొంచెం కనిపించాలి బాగా మేము టీవీలో, అంటే ఇది మాకు అవసరం. మామూలుగా అయితే అక్కర్లేదు, కానీ టీవీలోకి వెళ్ళాలంటేనే కావాలి. సో చిన్నప్పుడు ఎప్పుడన్నా ఇంత మీరు వాయిస్ రేజ్లో పెట్టుకున్నారు సార్ ఆడుతున్నప్పుడు? మదర్ ప్రామిస్ ఎప్పుడు పెట్టలేదు. అది పరిస్థితి. ఇది హైదరాబాద్, ఇది సన్ రైజర్స్ హైదరాబాద్. బౌలింగ్ లేదన్నారు, అదే మీ లైన్. దాని తర్వాత నేను ప్రీషో చేసాము. ఫస్ట్ వర్షం పడుతుంది అనుకోని చిన్న జలకు, తర్వాత చూస్తే వర్షం ఆగింది, పైకి పరిగెత్తాం వర్షం ఏమనుకొని. స్టూడియోలో కాసేపు చేసి వర్షం మళ్ళీ ఆగిపోయిందంటే కవర్లు తీసేస్తే మళ్ళీ పరిగెత్తుకుంటూ కిందకి వెళ్ళి గ్రౌండ్లోంచి షో చేస్తుంటే వాళ్ళు ఉండేది మా బ్రో చెప్తున్నాను కదా, ఆ డీజే ప్లే చేస్తున్న పాటలు స్పీకర్ పక్కకే ఉన్నాం. మామూలుగా అయితే స్పీకర్ని టర్న్ ఆఫ్ చేస్తారు, ఇవాళ ఫుల్ బ్లాస్ట్లో ఉంది. ముక్క ఇనిపిలే. నా పక్కన ఎంఎస్కే గారు, ఆయన ఏం మాట్లాడుతారు నాకు వినిపించట్లే. స్టూడియోలో విహారీ
విహారీ ఏం చెప్తున్నాడో నాకు వినిపించట్లేదు. నా క్వశ్చన్ విహారీకి వినిపిస్తుంది, విహారీ ఆన్సర్ నాకు వినిపించదు. దాని నుంచి నేనేం తీసుకోలేను. నా ప్రొడ్యూసర్ నా చెవిలో ఉంటారు పాపం, వాళ్ళు ఏం చెప్తా నాకు వినిపించట్లా. అంత గోలగా ఉందన్నమాట ఇక్కడ. బిఫోర్ వి ఫినిష్ బిఫోర్ వి స్టార్ట్ కామెంట్ చేయాల్సి అంటే తినాలి. ఒకసారి ఫుడ్ తినేసారు అర్జెంటుగా. ఇగో जंपर में बम्पर ఉప్పసేనకు వచ్చినప్పుడు నేను జనరల్గా చేసేది ఇదే, ఈ పాస్తా తింటా. భలే చేస్తారు ఈయన. ఇక్కడ ఒక మనిషి ఉన్నారు, అదర కొడతారు పాస్తా. ఇప్పుడు ఆయనే ఉంటారు, సంపేస్తాడు పాస్తా ఆయన. అలా మ్యాచ్ పూర్తి అయిపోయింది అనమాట. అరే స్టార్టింగ్ వరకు వినిపించావు, మధ్యలో ఏం కనిపించలేదంటే మధ్యలో ఒకటి జరిగింది. అభిషేక్ శర్మ వంద కొట్టాడు, గట్టిగా అరిశాను, గొంతు పోయింది. ఫెంటాస్టిక్ ఎక్స్పీరియన్స్ యాజ్ ఆల్వేస్. సన్ రైజ్ హైదరాబాద్ గెలిచారు, ఓ 100 చూసాం. ఈశాన్ మలింగా 4 వికెట్ హాల్ చూసాం. సాకిబ్ హుసేన్తో మాట్లాడాం. ఇది కొంచెం మంచి మెమరీస్గా మిగిలిపోతాయి. ఐ రిమెంబర్ స్పీకింగ్ టు భువి వన్స్. తర్వాత అట్లాగే ఇక్కడే అంటే తెలుగు మాట్లాడే ప్లేయర్స్ కాకుండా వేరే వాళ్ళతో మాట్లాడే అవకాశం కొంచెం తక్కువ వస్తాయన్నమాట. మాడతా మ్యాచ్ గురించి చెప్తా, బట్ ఇక్కడి నుంచి అయితే ఇంతే సంగతులు. ఇంకో చిన్న పాయింట్ అడ్రస్ చేయాలి, అది కూడా చేస్తా. దట్ విల్ బీ ఇన్ ది రివ్యూ. కొంచెం పెట్టాలిగా, వ్లాగ్ టైప్లో కాకుండా కొంచెం బెటర్గా ఆ పని చేస్తా. ఆల్మోస్ట్ పని అయిపోయిందాం, ఇక్కడ వెళ్ళిపోదాం. అందరూ వెళ్ళిపోయారు, నేనే మిగిలే ఇది చేసి వెళ్దామని. గ్రౌండ్ కట్టరా చూపించడానికి లేదు, కాపీరైట్ ఇష్యూ, లీగల్ నోటీస్ పంపిస్తున్నారంట, చేయదలుచుకోలే. వస్తాం మరి, రివ్యూ ఉంది, వెళ్ళిపోకండి. ఓకే బాయ్. అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చా, రాబట్టురా, నీ గురించి మాట్లాడుకుంటున్నావు. పైన టెనెంట్స్ ఖాళీ చేశారు. సో ఎక్కువ రావచ్చు, బట్ మేనేజ్ చేసుకుందాం. ఏమో బ్రోస్, సరే. అంటే మీరు వ్లాగ్ మొత్తం అంతా చూసుంటారు. ఈ ఫార్మాట్ నచ్చుంటే నెక్స్ట్ టైం ఎన్నికి వెళ్ళినప్పుడు ఇదే చేద్దామంటే, రెగ్యులర్గా చేద్దామంటే పట్టండి కింద కమెంట్ వ్లాగ్ మామా బ్రో అని పెడితే మేము చేస్తాం. మా ఎడిటర్ మా బ్రోకి చాలా ఇష్టం ఇది. సరే, మ్యాచ్లో ఏం జరిగింది టకటక ఆడేసుకుందాం. టాస్ ఓడిపోయారు కదా సన్ రైజ్ హైదరాబాదు, అండ్ అక్కడ టాస్ గెలిచా నేను బౌలింగ్ అనగానే మొత్తం క్రౌడ్ ఒక్కసారిగా రచ్చ చేసి దొబ్బారు. అక్షర్ పటేల్ వాళ్ళ ఫేవరెట్ ప్లేయర్ అయిపోయాడు, ఎందుకంటే దే వాంటెడ్ టు సీ సన్ రైజ్ హైదరాబాద్ బ్యాట్ ఫస్ట్. బాగా ఆడాడు కదా, సారీ. బట్ ఇది ఆల్రెడీ లాంగ్ ఉంది కాబట్టి నేను కొంచెం అంత డీటెయిల్గా వెళ్ళాలన్నమాట. జస్ట్ కొన్ని విషయాలు మాట్లాడుకుందాం మా బ్రో. అభిషేక్ శర్మ బ్యాటింగ్ క్రేజీ బ్యాటింగ్. అంటే ఇప్పుడు వచ్చిన వాళ్ళలో మ్యాక్సిమం ఐ థింక్ అభిషేక్ శర్మ ఫ్యాన్స్ అనుకుంటా గ్రౌండ్లో. దట్స్ హౌ ఇట్ ఫెల్ట్. మీ జర్సీస్ వెనకాల ఎవరి జర్సీ వేసుకొచ్చారు చూసినా కూడా ఎట్ వన్ పాయింట్ ఆఫ్ టైం, ఒక 2 ఏళ్ల క్రితం నాకు గుర్తుంది ఇప్పటికీ, ఆండ్రే క్లాసన్ జర్సీస్ ఎక్కువ కనిపించేవి. అలాంటిది ఇప్పుడు అభిషేక్ శర్మ, నితీష్ అండ్ క్లాసన్ వీళ్ళవి ఈక్వల్గా కనిపిస్తున్నాయి ఇన్ ద గ్రౌండ్ అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం. ఫినామినల్ బ్యాటింగ్ చేశాడు. 10 4s 9 4s అండ్ 10 6s స్కోర్ చేశాడు. తనే అన్నాడు మిడ్ ఇన్నింగ్స్లో మాట్లాడుతూ దట్ నా డెత్ ఓవర్స్ బ్యాటింగ్ మీద కొంచెం వర్క్ చేయాలనుకుంటా, కాస్త స్లో అయిపోయాను అని చెప్పేసి, విచ్ ఇస్ యాక్చువల్లీ నాట్ రాంగ్ ఎట్ ఆల్. బికాస్ తను స్టార్ట్ చేసినప్పుడు ఆ 200 పైన స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేస్తూ బై ద ఎండ్ ఆఫ్ ఇట్ అండర్ 200కి వచ్చేసింది. హీ డిడ్ స్లో డౌన్, బట్ ఆఫ్ కోర్స్ క్లాసన్ వచ్చి తను ఈ టుక్ ఆన్ ది బౌలర్స్. అండర్స్టాండబుల్, 20 ఓవర్ల పాటు ఆడుతున్నప్పుడు కొంచెం హ్యూమిడిటీ అవన్నీ ఉన్నప్పుడు కొంచెం స్లో డౌన్ అవుతారు, అండ్ ఇట్ హ్యాపెన్స్. ఇన్ బట్ ఎక్స్ట్రాడినరీ బ్యాటింగ్ చేశాడు. ఫ్రీ స్వింగ్ ఆఫ్ ద బ్యాట్, ఫ్రీ ఫ్లో, లైఫ్లు దొరికాయి. ఒక రన్అట్ రాహుల్ మిస్ చేశాడు, ఇంకో క్యాచ్ కూడా ఎవరు డ్రాప్ చేసినట్టుగా ఉన్నారు. బట్ ఓవరాల్గా ఐ థింక్ గ్రేట్ బ్యాటింగ్ చేశాడు. అది దట్స్ హ్యూజ్ పాజిటివ్ ఫర్ దెమ్. తర్వాత ట్రావిస్ హెడ్తో కలిపి 97 పార్ట్నర్షిప్. ఇప్పటికీ హెడ్ ఇంకా తన యాక్చువల్ రిథంలో కనిపించలేదు, వస్తున్నట్టుగా అనిపించింది. నా కూపర్ కాన్లీది చూశాను నేను ఇన్నింగ్స్, ఆ రోజు మ్యాచ్ని కవర్ చేశా. 22 balls 19, అక్కడి నుంచి హీ టుక్ ఆఫ్. తిలక్ వర్మది విన్నా, వేరే వాళ్ళ రీల్స్ ఆర్టికల్స్ చదివి చూసా. తను కూడా 22 balls 19, తర్వాత హార్దిక్ పాండ్యా పెప్ టాక్, దాని తర్వాత ఇచ్చుకున్నాడని చెప్పేసి ఇది నేను చూసా. అలాంటిదే ట్రావిస్ హెడ్తో కూడా జరుగుతుందేమో అనిపించింది. 22 balls దగ్గరకు వచ్చేసరికి మేబీ దిస్ ఇస్ ద మ్యాజిక్ నెంబర్, ఎవరికి తెలుసు ఇలా ఒక ప్యాటర్న్ నడుస్తుందేమో ఈ సీజన్లో అనుకున్నా. కానీ దాని తర్వాత అవుట్ అయిపోయాడు. బట్ డీసెంట్ నాక్ తన నుంచి కూడా వస్తున్నాడు ఫామ్లోకి అన్నట్టుగా అనిపిస్తుంది. హాఫ్ వే త్రూ ద సీజన్ 7 league games అయిపోయాయి, ఇంకా తన బెస్ట్ రాలేదు. మేబీ ఈజ్ గోయింగ్ టు పీక్ ఇన్ ద బ్యాక్ ఎండ్, విచ్ విల్ బి గ్రేట్ ఫర్ సన్ రైజ్ హైదరాబాద్ వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడితే కనుక. సో ఆ పార్ట్నర్షిప్ 97 వాజ్ గుడ్. దాని తర్వాత క్లాస్ తర్వాత వచ్చినప్పుడు ఒక మంచి పార్ట్నర్షిప్ క్రియేట్ అయింది అక్కడ కూడా. తను అటాకింగ్ రోల్ తీసుకున్నాడు, కవర్స్ నుంచి కొంచెం 6లు కొట్టాడు, ఇవన్నీ జరిగాయి. సో ఓవరాల్గా 242 స్కోర్ చేశారు. నా మీరు గమనిస్తే కనుక ఢిల్లీ క్యాపిటల్స్ వాళ్ళు కూడా కొన్ని ఛాన్సెస్ మిస్ చేయడం, బౌలర్స్ ఎస్పెషలీ బాగా టేక్ ఆన్ చేశారు. కుల్దీప్ యాదవ్ని కొట్టారు, 2 ఓవర్లు వేశాడు. అక్షర్ పటేల్ని బాదారు, 2 ఓవర్లు వేశారు. ఇన్ఫాక్ట్ అందరికీ దెబ్బలు పడ్డాయి కదా. ఇప్పుడు 242 కొట్టారంటేనే అందరు బౌలర్స్కి గట్టిగా వాయ వేసినట్టే. అది జరిగింది. అయిపోయిన తర్వాత నా సన్ రైజ్ హైదరాబాద్ ఫీల్డింగ్ స్టార్ట్స్ అండ్ ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటింగ్ స్టార్ట్స్. ఎలా స్టార్ట్ చేస్తారంటున్నాం,
దిల్షాన్ మధుశంక మొత్తానికి ఆడాడు. ఇషాన్ కిషన్ చెప్పడం అలవాటు కదా, ఆడిస్తున్నా అంటాడు, ఆడించాడు. బట్ ఇక్కడ ఆడాడు చక్కగా, బాల్ మూవ్ అయింది, న్యూ బాల్ వాజ్ షేపింగ్ ఇన్ అండ్ ఆల్ ఆఫ్ దాట్. పతుల్ నిజంగా వికెట్ తీసుకున్నారు. లియామ్ లివింగ్స్టన్ ఆ క్యాచ్ పట్టడానికి మాత్రమే గ్రౌండ్ మీదకి వచ్చినట్టుగా అనిపించింది. క్యాచ్ పట్టాడు, మళ్ళీ ఏదో పుల్ అయిందని చెప్పి బయటికి వెళ్ళిపోయాడు. తనే సబ్స్టిట్యూట్, తనే బయటికి వెళ్ళిపోయాడు. హర్షల్ పటేల్ రావాల్సి వచ్చిన తర్వాత జరుగుతుంటాయి ఇలాంటివన్నీ. మధుశంక వాజ్ గుడ్. దాని తర్వాత నితీష్ స్టార్ట్ చేశారు. నితీష్ ఆడ ఆఫ్ డే. నితీష్ మర్చిపోవచ్చు మ్యాచ్ని, సరిగ్గా అసలు బౌలింగ్ చేయలేకపోయాడు. స్లోర్ బాల్ చేసినప్పుడల్లా కూడా దే డిస్పాచ్ హిమ్, టుక్ హిమ్ టు ద క్లీనర్స్. 50 కంటే ఎక్కువ ఇచ్చాడు 4 ఓవర్స్లో. 4th ఓవర్ ఎందుకు వేయించారు నాకు అర్థం కాలే. ఐ వాస్ థింకింగ్ ఎట్ దాట్ పాయింట్ ఆఫ్ టైం ఇద్దరు రైట్ హ్యాండర్స్ ఉన్నారు, అక్కడ సమీర్ రిజ్వీ, స్టబ్స్ ఉన్నారు. హర్ష్ దుబేని అక్కడ తీసుకొస్తే సరిపోతుందేమో అనుకున్నా. బట్ ఐ థింక్ ఇషాన్ కిషన్ తర్వాత పోస్ట్ మ్యాచ్ చెప్పాడు, నా బెస్ట్ బౌలర్స్తో వేయిద్దాం అనుకున్నాను. ఐ వాంట్ టు టేక్ ద గేమ్ యాజ్ దూరం యాజ్ పాసిబుల్ ఫ్రమ్ ఢిల్లీ క్యాపిటల్స్. అంటే బాల్స్ రిమైనింగ్, రన్స్ రిక్వైర్డ్ గ్యాప్ చాలా పెద్ద చేసేద్దాం అనుకున్నా. తర్వాత ఎవరు వేసినా ఒకటే అనే సిచ్యువేషన్ రావాలి నాకు, అందుకని నా బెస్ట్ బౌలర్స్ ముందే వేయించా అన్నాడు. లైక్ మీరు గమనిస్తే కనుక అక్కడ నితీష్ కుమార్ రెడ్డి ఒక ఓవర్ వేశాడు, తర్వాత దిల్షాన్ మధుశంకర్ తీసుకొచ్చాడు, తర్వాత షాకిబ్ని తీసుకొచ్చాడు, తర్వాత ఎస్ఎన్ మలింగన్ కూడా తీసుకొచ్చాడు. సో బేసికలీ గేమ్ దూరం వెళ్ళిపోయింది. తర్వాత హర్ష్ దుబే వచ్చాడు. He didn't want to use a spinner earlier. That was the logic that he had. It worked out. So, no harm, no foul. Nitish had an off day, but Ishan Malinga, outstanding bowling చేశాడు మరోసారి. There was ఎవరైతే డేవిడ్ మిల్లర్ని అవుట్ చేశాడు. ఒక బాల్ అట్లా లైట్గా లోపల కట్ అయింది. ఫస్ట్ బాల్ బుడుంగని వికెట్ ఎగిరిపోయింది. బేల్స్ ఎక్కడికో ఎగిరిపోయాయి. సూపర్ చేశాడు. He was on a hat-trick. ఈవెన్చువల్గా 4 వికెట్స్ తీసుకున్నాడు. I think he is fabulous. ఏమైంది ఇషాన్ మలింగతో అంటే, వచ్చిన సీజన్ స్టార్టింగ్లో మొదటి 2 మ్యాచ్లు 3 మ్యాచ్లు సరిగ్గా బౌలింగ్ చేయలే. అప్పుడు కూడా మాట్లాడాం ఈ టాపిక్ గురించి మనం. T20 వరల్డ్ కప్లో వాజ్ ఇంజర్డ్, తర్వాత రీహాబ్ చేసుకుని ఎన్ఓసీ తీసుకుని డైరెక్ట్గా వచ్చి ఇక్కడ మ్యాచ్ ఆడడం స్టార్ట్ చేశాడు. ఇన్ఫాక్ట్ నేను అనుకున్నా ఫస్ట్ 2-3 మ్యాచ్లు ఆడేమో అనుకున్నా, ఆడించారు. రిథంలో లేడు, మ్యాచ్ ఫిట్నెస్ లేదు, అది కనిపించింది. సో బౌలింగ్ వేస్తూ ఆ రిథం వచ్చిన తర్వాత హీస్ డూయింగ్ బెటర్ నౌ. ఇప్పుడు ఆ ఇన్ స్వింగింగ్ యార్కర్స్ పడుతున్నాయి, బాల్ చక్కగా గ్రిప్, స్లోర్ బాల్ డిప్ అవుతోంది, బాల్ బయటికి మూవ్ అవుతుంది, ఇవన్నీ చేస్తున్నాడు. ఇన్ స్వింగింగ్ యార్కర్స్ ఎందుకు వస్తున్నాయి కౌశిక్ అని డౌట్ రావాలి. ఇవన్నీ జరుగుతుంది ఏంటంటే, డ్యూ ఒకటి రావట్లేదు థ్యాంక్స్ టు ద యాంటీ డ్యూ స్ప్రే. దాంతోపాటు అఫ్కోర్స్ ఈ మ్యాచ్కి సంబంధించిన వరకు సాయంత్రం వెళ్ళేసరికి, అంటే పిచ్ రిపోర్ట్ కంటే ముందర ఓపెనర్ అనేది షూట్ చేస్తాం, తర్వాత పిచ్ రిపోర్ట్ చేస్తాం, అది 5-5:30 ప్రాంతంలో జరిగిపోతుంది అనమాట. అప్పటికి చల్లబడిపోయింది వాతావరణం. ఇన్ఫ్యాక్ట్ ప్రీ షో అంటే 6:30, మ్యాచ్ 7:30, 6:30 టైంకి హ్యూమిడిటీ పెరిగింది. ఇట్ ఫెల్ట్ లైక్ వర్షం పడేలా అనిపిస్తుంది. కొంచెం వర్షం కూడా స్టార్ట్ అయింది, కాసేపు కవర్స్ వేశారు, మళ్ళీ ఆన్ టైం మ్యాచ్ స్టార్ట్ అయిపోయింది. అది అనుకోండి వేరే విషయం. రెండు సేజ్ ఎక్కువ టెంపరేచర్ డిఫరెన్స్ లేదు మ్యాచ్ స్టార్టింగ్కి, బై ద టైమ్ ద సెకండ్ ఇన్నింగ్స్ స్టార్టెడ్. సో డ్యూ రాలేదు. టెంపరేచర్ డిఫరెన్స్ ఎక్కువ ఉంటేనే డ్యూ వస్తుంది, రైట్? అది జరగలే. అండ్ యాంటీ డ్యూ స్ప్రే కూడా. సో బాల్ డ్రైగా ఉంది కాబట్టి అది రివర్స్ అవ్వడం స్టార్ట్ అయింది. రివర్స్ అయినప్పుడు ఇంకా ఎఫెక్టివ్గా ఉన్నాడు ఇషాన్ మలింగ. 4 వికెట్ హాల్. షాకిబ్ హుసేన్, బై ద వే ఐ గాట్ ఎ ఛాన్స్ టు స్పీక్ విత్ హిమ్ స్టార్ స్పోర్ట్స్లోనే పోస్ట్ మ్యాచ్ షోలో మాట్లాడుతున్నప్పుడు తను వచ్చాడు, తనతో కాసేపు మాట్లాడడం. వెరీ స్వీట్ చాప్, చక్కగా నవ్వుకుంటూ మాట్లాడుతున్నాడు. వెరీ హంబుల్ బ్యాక్గ్రౌండ్ అండ్ భలే బౌలింగ్ చేస్తున్నాడు. వరుణ్ భయ్యా అని వరుణ్ నారాయణ ఎన్ని సందర్భాల్లో అసలు తన గురించి చెప్తూ వచ్చాడో. ఇట్స్ వాజ్ అ గ్రేట్ బాండ్ బిట్వీన్ ది ప్లేయర్ అండ్ ది కోచ్. అండ్ చాలా హెల్ప్ చేశాడని చెప్పాడు. ఆ స్లోర్ బాల్ ఎంత ఎఫెక్టివ్గా ఎలా పడుతుందంటే బాగా ప్రాక్టీస్ చేశా, కేకేఆర్లో ఉన్నప్పటి నుంచి ప్రాక్టీస్ చేస్తున్నా అని చెప్పాడు. సో ఇట్స్ నైస్ ఇంటర్వ్యూ. ఐ రియలీ లైక్ ద గై. తన ఫస్ట్ ఇంప్రెషన్ చాలా బాగుండింది. తను చేసిన ఫస్ట్ ఇంటర్వ్యూ ఇది, లేదా ఇచ్చిన ఫస్ట్ ఇంటర్వ్యూ. సో ఇఫ్ యూ లుక్స్ బ్యాక్ ఎట్ ఇట్, కొన్ని సంవత్సరాల తర్వాత చూస్తే ఆ తెలుగు ఛానల్కి చేశాడని గుర్తుంటుందేమో తనకి. యూనో హిందీలోనే మాట్లాడాను ఆఫ్ కోర్స్, బట్ యా తెలుగు ఛానల్కి వచ్చి చేశాడు తన ఇంటర్వ్యూ. దట్ వాజ్ వన్. బాగా వేసాడు బౌలింగ్ తను కూడా. రాహుల్ స్టార్ట్ దొరికింది, ఈ కుడెంట్ మ్యాక్సిమైజ్ ఇట్. అలాగే నితీష్లో ఒక 50 కొట్టాడు, తను ఎక్కువసేపు ఉండలేకపోయాడు. తన తర్వాత సమీర్ రిజ్వీ 40 కొట్టాడు. బట్ ఇవన్నీ కూడా అలా జరిగి వెళ్ళిపోయాయి. 195 మాత్రమే చేయగలిగారు 20 ఓవర్స్లో. ఇది బేసికలీ జరిగింది. సో మ్యాచ్ టైంలో వ్లాగ్, బై ద వే ఎందుకు మధ్యలో ఆపేసాను వ్లాగ్ అక్కడ చెప్పలేదు కదా పూర్తిగా, వారు చెప్పాను లేదా తెలియదు కానీ మళ్ళీ ఒకసారి చెప్తా. అభిషేక్ శర్మ సెంచరీ కాల్ చేస్తున్నప్పుడు ఐ వాజ్ ఆన్ ఎయిర్. ఎమోషన్లో కొంచెం, అంటే ఆ మూమెంట్లో ఐ గాట్ క్యారీడ్ అవే. కొంచెం ఎక్కువ గట్టిగా చేసేసరికి గొంతు కాస్త పగిలిందనమాట. దాని తర్వాత కొంచెం రెస్ట్ తీసుకోవాల్సి వచ్చింది. సో షోలో కూడా, మిడ్ షోలో కూడా కొంచెం గట్టిగా మాట్లాడలేకపోయా. అందుకని కామెంటరీ కూడా కొంచెం తక్కువ చేశా. సెకండ్ ఇన్నింగ్స్లో ఒక స్టెంట్ మాత్రమే చేశా. అందుకని డ్యూరింగ్ దట్ మ్యాచ్ నేను వ్లాగ్ లాంటిది ఏం చేయలేకపోయా, బికాజ్ గొంతే లేదు. ఆ టైం అంతా నేను వేడి నీళ్ళు తాగుతూ, గార్గిలింగ్ చేస్తూ, చక్కెర కనిపిస్తుంది తింటే. ఎక్కడో విన్నా లతా మంగేష్కర్ గారు పాట పాడుతున్నప్పుడు చక్కెర తింటూ అలా నోట్లో వేసుకునేవారు, అది తనకి హెల్ప్ చేసేదని. ఏమో అని తన కొంచెం దాన్ని ఏమంటారు,
బ్లాక్ పెప్పర్ దొరికితే అది మిరియాలు అది కాస్త నోట్లో వేసుకున్నాయి, ఇవన్నీ ట్రై చేశా. ఈవెన్చువల్లీ సెకండ్స్ వచ్చేసరికి కొంచెం బెటర్ అయింది గొంతు, ఇప్పుడు కాస్త బెటర్గా ఉంది. జరుగుతూ ఉంటుంది నాకు, ఇది చాలా సందర్భాల్లో అయింది. గొంతు కొంచెం ఎక్కువ యూజ్ చేసేస్తే కొంచెం ఇలా పేలిపోతూ ఉంటుంది. ఎవరన్నా ఏంటి డాక్టర్స్ తెలుసా, ఎవరైనా ఏంటి డాక్టర్స్ ఎవరైనా చూస్తుంటే కింద కమెంట్ చేయండి, ఏదో దీనికి సొల్యూషన్ ఎత్తుక్కోవాలి. నేను తెలుసుంటే ఎవరైనా రెఫర్ చేయండి ప్లీజ్ నాకు. అది మా బ్రోస్. హోప్ యూ ఎంజాయ్ ద వీడియో. వ్లాగ్ ఫార్మాట్ ఇదంతా ఇంటిగ్రేట్ చేయడం. నెక్స్ట్ మ్యాచ్ ఆఫ్ కోర్స్ ఇస్ ఎల్ఎస్జీ అండ్ ఆర్ఆర్. అది మ్యాచ్ అయిన తర్వాత ఒకవేళ మ్యాచ్ చూస్తే దాన్ని రివ్యూ చేస్తా. చూస్తానులే నాకు తెలియదు, బికాజ్ ఐ అదర్ వర్క్స్ టు టేక్ కేర్ ఆఫ్. 2 రోజులు మాత్రమే బ్రేక్ ఉంది నాకు కామెంటరీ నుంచి. దాంట్లో ఇంట్లో పనులు, నా పర్సనల్ పనులు ఇవన్నీ చేసుకోవాల్సింది ఉంది. సో ఒకవేళ చూస్తే దాన్ని రివ్యూ చేస్తా, లేకపోతే నెక్స్ట్ మ్యాచ్ ప్రివ్యూతో మళ్ళీ కలుస్తా. అప్పటిదాకా లైక్ ది వీడియో, షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబ్ టు స్టంప్ టేల్స్. మరొకరు మళ్ళీ కలుస్తా. అప్పటిదాకా సెలవు. అదియోస్ అమిగోస్.